హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మనం అఫీషియల్ కీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను ఎఫ్బిఓ ఏబిఓకి సంబంధించి గూగుల్లో చూసి ఆన్సర్ కీ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మోస్ట్లీ మనం ఏదైతే అనుకున్నామో దాదాపు అలాగే ఉన్నాయి. ఒక 4 to 5 క్వశ్చన్స్ తప్పితే ఈరోజు అఫీషియల్గా కీ అయితే రిలీజ్ చేశారు కేపీపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి. అయితే మనకి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, ఎంతమంది అటెంప్ట్ చేశారు అనే క్వశ్చన్స్. అయితే మనకి 1,17,000 అరౌండ్ అప్లై చేస్తే ఓన్లీ 97K మాత్రమే ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేశారు. అంటే 90% అరౌండ్ అటెండెన్స్ ఉంది. కట్ ఆఫ్ గురించి మాట్లాడే ముందు నేను కొన్ని విషయాలు అయితే కన్సిడర్ చేశాను. పేపర్ అయితే చాలా మందితో మాట్లాడినప్పుడు ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉందని చెప్పారు. అండ్ 691 పోస్టులు 97K అటెండ్ అయ్యాడు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్, కానీ సో మెనీ గ్రాడ్యుయేట్స్ ఈ ఎగ్జామ్ని అటెండ్ చేశారు. అందుకోసం నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ యొక్క ప్రిమైసెస్ అన్నమాట. 1:100 అనేది గ్రూప్ 2కి అప్పట్లో ఏదో తీసుకున్నారు పొలిటికల్గా, అదైతే ఇప్పుడు కుదరదు. 1:50 కూడా అరౌండ్ 30K పీపుల్ కూడా తీసుకోరని అనుకుంటున్నాను. అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే జరగచ్చు. మోస్ట్లీ 1:15 అంటే 691 పోస్ట్కి 1:15 తీసుకోవాలంటే అరౌండ్ 10K పీపుల్ని స్క్రీనింగ్ టెస్ట్ నుండి మెయిన్స్కి తీసుకురావాలి. అయితే దీనికి సంబంధించి జనరల్ మేల్ ఓసీకి సేఫ్ స్కోర్ ఎంత ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానంటే 47% to 52%. అంటే దానికి సంబంధించి మార్క్స్ 70 to 78, దానికి +or-2 వేసుకోవచ్చు. అండ్ మిగతా కేటగిరీస్ బీసీ ఎస్సీ వాళ్ళకి ఇంకా తగ్గుతుంది, ఎస్టీకి అయితే ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఎక్కువ పోస్టులు వాళ్ళకే కేటాయించున్నారు కాబట్టి. తర్వాత అంటే అరౌండ్ 75కి ఒక +or-5 అలా ఉండొచ్చు కట్ ఆఫ్ అయితే, వెన్ టేకెన్ 1:5 రేషియోలో అయితే తీసుకున్నప్పుడు. అయితే ఇఫ్ యూ ఎనీబడి డిఫర్ విత్ మీ, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. దిస్ ఈజ్ జస్ట్ మై అనాలిసిస్, బట్ యూ కెన్ లెట్ మీ నో యువర్ మార్క్స్ ఇన్ ద కమెంట్. దాన్ని బట్టి నేను వేరే వీడియో అయితే చేస్తాను కమెంట్స్ని బట్టి. అయితే నేను కూడా ఎగ్జామ్ని అటెంప్ట్ చేశాను కాబట్టి నాకైతే 96 ఫైనల్ మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ జనరల్గా ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పు ఉండొచ్చేమో. నేను 1-2 నాకైతే కొద్దిగా అబ్జెక్షన్ ఉన్నట్టు అనిపించాయి. సో అబ్జెక్షన్ని మనం 9 లోపు మనీ పే చేసి అబ్జెక్షన్ అయితే రైట్ చేయొచ్చు, కంటెస్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ని. దాని గురించి వెబ్ నోట్ కూడా ఇచ్చారు. లాస్ట్ డేట్ అయితే 12 అనమాట. అయితే మనకి ఎలా కొంతమంది మిస్టేక్ అయితే చేస్తారు కౌంట్ చేసేటప్పుడు. అది మనకి ఆల్రెడీ ఓఎంఆర్ షీట్స్ అయితే మన దగ్గరే, రెస్పాన్స్ షీట్స్ మన దగ్గరే ఉన్నాయి కాబట్టి మన టోటల్ మార్క్స్లో నుంచి ఎన్ని అటెంప్ట్ చేయలేదో అవి ఫస్ట్ తీసేసుకొని, తర్వాత మనకి ఎన్ని రాంగ్ పెట్టామో అవి కూడా తీసిన తర్వాత ఆ రిమైనింగ్ మార్క్స్లో నుంచి దీనికి 1/3 నెగిటివ్ మార్క్స్ తీసేస్తే ఎన్ని వస్తాయో అవి కూడా తీసేయాలి. అప్పుడు మనకి ఫైనల్ మార్క్స్ అనేవి వస్తాయి, రా మార్క్స్. సో దాన్ని బట్టి నీట్గా ఈ ఓఎంఆర్ షీట్లు అండ్ అఫీషియల్ క్వశ్చన్ పేపర్ని దగ్గర పెట్టుకొని ఒకసారి క్లియర్గా మార్క్స్ అయితే మనం కౌంట్ చేసుకొని దాన్ని బట్టి మీకు వచ్చిన మార్క్స్ అయితే కమెంట్లో చెప్పండి. నేనైతే ఇనీషియల్గా అరౌండ్ 68 to 78, 75 అట్లాగా ఆ రేంజ్లో ఉంటుందేమో ఓసీ జనరల్ మేల్కి అని అనుకుంటున్నాను. ఫీమేల్ ఎస్సీ ఎస్టీ బీసీకి అండ్ ఎస్టీకి ఇంకా తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది ఇన్ మై ఇనీషియల్ అనాలిసిస్. సో ప్లీజ్ కైండ్లీ లెట్ మీ నో యువర్ మార్క్స్ ఆఫ్టర్ completely doing this exercise. Final marks. Thank you very much.
పీస్.